హాయ్ ఎవ్రీవన్ ఇవి హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం హైబ్రిడేషన్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా మనకి హైబ్రిడేషన్ అంటే ఏంటంటే ఇంటర్మిక్సింగ్, అంటే ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్, లేదా ఒక ఎస్ ఆర్బిటాల్ రెండు పి ఆర్బిటాల్స్, అలా ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ డి ఆర్బిటాల్ కూడా మిక్స్ అయ్యి మనకేమవుతుందంటే రెండు అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అయ్యి మనకేమవుతుందంటే రిజల్ట్ ఏంటి, దాన్ని మనం ఏమంటామంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాము. సో ఇక్కడ మనకి ఎస్పీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ మనం తీసుకుంటే ఎస్పీ హైబ్రిడేషన్లో ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ ఒక పి ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అవుతాయి. ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అయ్యి మనకి రిజల్ట్గా ఏమొస్తుంది, ఎస్పీ ఆర్బిటాల్ వస్తుంది. సో ఎస్పీ హైబ్రిడేషన్ గురించి మాట్లాడుకుంటే, సో ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నామంటే BeCl2. సో ఈ BeCl2 సో BeCl2ని తీసుకుంటే, సో ఫస్ట్ మనం అసలు బెరిలియం అటామిక్ నెంబర్ ఎంత, 4. సో యూ హ్యావ్ టు రైట్ 1s2 2s2. ఓకే. సో ఇందులో మనం ఏం చేస్తామంటే మనం అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్సే మనకి ఎప్పుడైనా సరే హైబ్రిడేషన్లో పాల్గొంటాయి, ఎందుకంటే అవే కదా ఎగ్జాక్ట్ స్టేట్లోకి వెళ్తాయి. సో ఇది గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఇది గ్రౌండ్ స్టేట్లో బెరిలియం ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ బెరిలియం ఆటమ్ ఎగ్జాక్ట్ స్టేట్లోకి వెళ్తే మనకి ఎలా ఉంటుందంటే, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా చేంజ్ అవుతుందంటే 1s2 2s1 2p1. సో అర్థమవుతుందా? సో ఇక్కడ మనం 2s తర్వాత నేను 2pని ఎందుకు రాశాను, సో మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మనకు నియమం ప్రకారం తెలుసు కదా, 1s2 2s2 2p తర్వాత 3s2 అలా మనకి డయాగ్రామ్ వచ్చు కదా, మ్యాలే డయాగ్రామ్, దాని ద్వారా మనం నింపుకుంటాం. సో 2s తర్వాత మనకు వచ్చేది 2p, ఎస్ ఆర్బిటాల్ తర్వాత నెక్స్ట్ వచ్చేది p. సో ఎస్ ఆర్బిటాల్ ఎగ్జాక్ట్ స్టేట్లోకి దీంట్లో ఉన్న ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఎస్ ఆర్బిటాల్ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ మనకి ఎక్కడికి వెళ్తాయి, ఎగ్జాక్ట్ స్టేట్లోకి వెళ్ళేసరికి పి ఆర్బిటాల్లోకి వెళ్తాయి. సో ఇది ఎగ్జాక్ట్ స్టేట్ ఆఫ్ బెరిలియం అన్నమాట. నెక్స్ట్ ఇదేమవుతుందంటే ఈ బెరిలియం, సో ఈ ఎగ్జాక్ట్ స్టేట్లోకి వెళ్ళిన బెరిలియం ఏమవుతుందంటే అండర్గోస్ ఏంలోకి వెళ్తుందంటే ఎస్పీ హైబ్రిడేషన్లోకి వెళ్తుంది. సో అది ఎలా చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ BeCl2, సో క్లోరిన్ ఆటమ్ తీసుకుందాం. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 17. సో 17 కాబట్టి మనకి ఎప్పుడైనా సరే క్లోరిన్ అటామిక్ నెంబర్ తీసుకుంటే, సో ఇప్పుడు వేసుకుందాం మనం క్లోరిన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేద్దాం. 1s2 2s2 2p6 3s2. కౌంట్ చేయండి, 2 ఎన్ని ఎలక్ట్రాన్స్, 17 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో 2 2 4 4 + 6 10 12. సో మనకి 12లో ఇంకా 3s2 తర్వాత 12 అంటే ఇంకెన్ని రావాలి, 3p5. సో ఇప్పుడు కౌంట్ చేయండి, 2 2 4 6 10 10 + 2 ఎంత, 12 12 + 5 17. సో ఇది క్లోరిన్ అటామిక్ నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ క్లోరిన్ అటామిక్ మనకి ఎన్ని క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, 2 క్లోరిన్ ఆటమ్స్, ఎందుకంటే BeCl2. సో మనకి క్లోరిన్కి ఏంటి, ఇప్పుడు మనకి ఏదైనా సరే మనకి కెమికల్ బాండింగ్, ఇదే హైబ్రిడేషన్ టాపిక్కే ఎందులోది మనకి కెమికల్ బాండింగ్ లేదు. సో ఎప్పుడైనా సరే ఒక ఆటమ్ కానీ ఏదైనా ఎలిమెంట్ కానీ అసలు ఏం చేస్తుంది, బాండింగ్ ద్వారా అది ఎలా అయినా ఈవెన్ ఎలక్ట్రాన్ లాస్ అయ్యి అయినా ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యి కూడా ఏం చేస్తుంది, స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే 17 అంటే ఏంటి, దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి కదా స్టెబిలైజేషన్కి. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ని ఒక ఎలక్ట్రాన్ ఉంటే దానికి ఏమవుతుంది 18 వస్తుంది. ఏమవుతుంది నెక్స్ట్ నియన్ ఆర్గాన్ కదా 18, దాని స్టెబిలైజేషన్ కోసం దీంతో బాండ్ ఒక స్టేబుల్ కాంప్లెక్స్ లాగా ఫామ్ అవుతుంది BeCl2. సో అలా మనకి ఈ 2 Cl, సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ఉన్న క్లోరిన్ కావాల్సిన ఇందులో ఉన్న పి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్, అండ్ ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ కదా 3p5. సో 2 క్లోరిన్ ఆటమ్స్, ఒక క్లోరిన్ ఆటమ్ ఏమో బెరిలియంలోని ఎస్ ఆర్బిటాల్తో. ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్. ఇలా అంటే ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఉంది మనకి 2s1. అలాగే మనకి
p ఆర్బిటాల్ అయితే, ఎందుకంటే p ఆర్బిటాల్లో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది 2p1. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, ఒక్కో క్లోరిన్ ఆటమ్కి p ఆర్బిటాల్లో ఏమున్నాయి 3p5 ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా. సో ఇవి వచ్చి ఇలా బాండ్ అవుతాయి. సో ఎలా అంటే ఐఎమ్ గోయింగ్ టు షో. సో ఇలా లుక్ ఎట్ దిస్, ఇది క్లోరిన్ ఆటమ్ ప్లస్ మనకేంటి ఇది ఈ హైబ్రిడైజ్డ్ ఉంది కదా, ఇది ఒక క్లోరిన్ ఆటమ్ వేసుకోండి, ఇది ఒక క్లోరిన్ ఆటమ్. సో ఈ తర్వాత ఏమవుతుందంటే ఈ పిఎస్ ఆర్బిటాల్ కలిసి ఇది మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్ లాగా మారిపోతుంది. దీన్ని ఏమంటాం అంటే ఎస్పీ హైబ్రిడ్. ఇది యూఎస్, దీంట్లో ఒక 2sలోకి ఒక క్లోరిన్ ఆటము అండ్ 2pలోకి ఇంక క్లోరిన్ ఆటం వెళ్ళి మనకి రిజల్టెంట్గా ఇలా వస్తుంది. సో దీన్నే మనం ఏమంటే ఎస్పీ హైబ్రిడైజేషన్ అంటాం అనమాట. సో మనకి హైబ్రిడైజేషన్లో ఏమి ఆర్బిటాల్ పాల్గొన్నాయి మనకి, ఐ మీన్ ఏమి ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేసినాయి, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ బెరిలియం నుండి. అలానే క్లోరిన్ నుండి మనకి ఎస్ ఏమన్నా పార్టిసిపేట్ చేసింది లేదు కదా, పి. సో మనకి ఏమైంది, ఎస్ ఆర్బిటాల్ ఓ అన్ పి ఆర్బిటాలే కదా బెరిలియం నుండి పార్టిసిపేట్ చేసింది. సో అందువల్ల మనం దీన్ని ఏమంటామంటే ఎస్పీ హైబ్రిడేషన్ అంటాము. సో ఇక్కడ చూడండి మనకి ఇందులో మనకి ఏమన్నా ఇందులో సో ఇక్కడ ఏమవుతుంది, ఈ 2s1 2p1కి ఒక క్లోరిన్ ఆటం నుండి ఒక ఎలక్ట్రాన్, అందులోంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకేమైనా లోన్ పేర్స్ మిగిలిపోయినాయా అంటే 2pతో క్లోజ్ అయిపోతుంది. 2sలో ఏమైనా లోన్ 2pలో అయిపోయిన తర్వాత మనకేమైనా లోన్ పేర్స్ ఉన్నాయా, ఏం లేవు కదా. సో వీటన్నిటిని ఏమైనా వచ్చి రెండింటిని ఓన్లీ బాండింగ్ పేర్సే కదా ఉంది మనకి, ఓన్లీ మనకేముంది బాండింగ్ పేర్సే కదా, లోన్ పేర్స్ ఏమి రిజల్టెంట్గా ఏం రాలేదు కదా మనకి, లోన్ పేర్ లాగా ఏమి మిగలలేదు కదా. సో అందువల్ల సో ఇది BeCl2 అనేది ఎస్పీ హైబ్రిడేషన్. సో ఇక్కడ చూడండి ఈ హైబ్రిడేషన్లో మనకి రిజల్టెంట్ది ఏ షేప్లో ఉంది, లీనియర్, అంటే లీనియర్గా ఉంటుంది. దీనికి ఎలా అంటే సో లీనియర్గా ఉంటే ఇలా ఉంటే మనకి ఎంత బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఎస్పీలో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 degrees. ఇలా లీనియర్గా ఉంటే ఏదైనా సరే మనకి లీనియర్ స్ట్రైట్గా ఉంటే దానికి ఎంత ఉంటుందంటే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, బాండ్ యాంగిల్ 180 degrees. ఓకేనా. అండ్ షేప్ వచ్చేసి షేప్ ఏమంటాము లీనియర్ అన్నమాట, లీనియర్. సో ఇందులో మనకి 100% చూసుకుంటాం మనం ఎప్పుడైనా హైబ్రిడేషన్ ఎస్పీ క్యారెక్టర్ చూసుకుంటే 100% చూసుకుంటే మనం ఇక్కడ చూడండి 100% చూసుకుంటే ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుంది 50%, పీ క్యారెక్టర్ 50%. సో ఇందులో ఎస్ క్యారెక్టర్ 50% ఉంటుంది, టీ క్యారెక్టర్ 50% ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే ఎస్పీ హైబ్రిడేషన్ అంట. ఇందులో మనకి ఏమన్నా లోన్ పేర్స్ అలా ఏం లేవు కదా. సో ఎస్పీ హైబ్రిడేషన్ ఇలా ఈ వేలో ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు అర్థమైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.